కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి సమ్మరోపాఖ్యానం. ఏమండి, అంతా కులాసా? ఏం కులాసా లేదురు. అదేమిటండి అట్లా అంటున్నారు? ఎండలండి ఎండలు. నిమ్మకాయ షర్బత్తులు తాగండి. ఏం నిమ్మకాయలు పోనిస్తారు? సోడాలు తాగండి. ఏం సోడాలు, అవి వెచ్చగా ఉంటాయి. పోనీ కూల్ డ్రింకులు తాగండి. కూల్ డ్రింకులు మాత్రం తాగినంతసేపే నోరు చల్లబడేది, మళ్ళీ గొంతు ఎండిపోవడమే. పోనీ మంచినీళ్ళు తాగండి. ఏం మంచినీళ్ళు, కూజాలు అవి కూడా చల్లగా ఉండడం లేదు. పోనీ కుండ కొనండి. కుండ. కుండలు కూజాలు కాపాడవండి, ఎండలు, అబ్బబ్బా ఎండలు. మజ్జిగ ఇంత ఉప్పేసుకొని తాగితే ఎన్ని మాటలు తాగమంటారు? పోనీ చిట్టుడుకు నీళ్లు తీసి గరిటెడు మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ రసం పిండుకొని తాగితే లాభం లేదండి, ఏమీ లాభం లేదు. పళ్ళరసం, పోనీ రోజు మధ్యాహ్నం 2 బత్తాయి పళ్ళు పిండుకొని అందులో చక్కెర మిళాయించి పుచ్చుకోండి. బత్తాయి పళ్ళ 2? ఈ ఎండల్లో మీరేదో వేళాకోళం ఆడుతున్నారు. బంగినపల్లి మామిడి పళ్ళు నైసుగా చెక్కు తీసి లవ్లీగా ముక్కలు తరిగి ఐసులో పెట్టి చెంచాతో ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే, అదేమిటండి అలా తెల్లమొహం వేస్తున్నారు? ఐసు కోసం మామిడి పళ్ళ కోసం బజార్కి వెళ్ళేసరికి మొహం తిరిగి పడిపోరటండి. ఎండలండి, ఏమీ లాభం లేదు. మరేం చేస్తారు? ఏమీ చేయలేం, సూర్య నమస్కారాలు తప్ప. గాబరా పడకండి. ఈ ఎండలకి గాబరా పడితే ఎలాగండి? రోహిణీ కార్తె మరొకటే. రోహిణీ కార్తె రోళ్ళు పగలగొట్టండి. పగులుతాయి. తొట్టిలో నీళ్లు నింపి, నీళ్ల తొట్టిలో నీళ్లు నింపి, వినపడుతోంది చెప్పండి. అందులో కూర్చోండి నా మాట విని. బయటకు రాగానే వడగొట్టి పడిపోము. నీళ్ల తొట్టిలో ఉండగా పడిపోయినా పర్వాలేదు, ఏమీ లాభం లేదు. ఎంతసేపని కూర్చుంటాం అందులో? అడ్జస్ట్ కావాలి మరి వాతావరణానికి. కావ్యాల్లో విరహతాపం అంటూ ఉంటారు, అది ఈ బెజవాడెండల కంటే ఎక్కువ అయి ఉండదు. విరహతాపం ఏ పాటిదైనా బెజవాడ ఎండల కంటే తక్కువే అయి ఉంటుంది. విప్లవగతం మా చెడ్డ హాట్గా ఉంటుందంటారు, అది కూడా మా బెజవాడ ఎండల ముందు తక్కువే. రాష్ట్ర రాజకీయాలు హాట్గా ఉంటాయంటారు, అవి బెజవాడ ఎండకు దిగుదుడిపే. పోనీ ఒక పని చేయండి. ఏమిటది? మంచి ప్రేమ కథలు చదువుతూ తడిబట్ట కట్టు కూర్చోండి. ప్రేమ కథలు చల్లగా ఉంటాయా? ఉండకపోతే పుస్తకాన్ని నీళ్లలో ముంచి పైకి తీసి చదవండి, చల్లగా హాయిగా ఉంటుంది. నాన్ సెన్స్. మరి ఈ ఎండల్లో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, వాళ్ల కర్మ అడక్కండి, జావ అయిపోతారు. ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండాల్సిందే. వర్షాలు వస్తాయనుకుంటాను. ఎలా అనుకుంటారండి? రాకపోతే చచ్చిపోమటండి. కళ్ళు మూసుకొని వర్షం వచ్చినట్లు ఊహించుకుంటే చల్లగా ఉంటుంది. గొడుగు పట్టుకొని నడుస్తున్నట్టు, బురద మీ మీదకి చిమ్ముతూ కార్లు వెళ్ళినట్టు, తడిసిపోయి రోడ్డు మీద పరిగెడుతున్నట్టు, ఎక్కడ చూసినా నీళ్లు, చల్లటి గాలి. అబ్బా, వర్షాకాలంలో ఎండ వస్తుందా బాబు? ఎండ వస్తే బాగుండు అనిపిస్తుందా? వర్షాకాలంలో వేడివేడి పకోడీలు తినాలని, గరం చాయ్ గరంగా తాగాలని, హాట్గా ఉండాలని అనిపిస్తుందా లేదా? అనిపిస్తే ఉండు. పేద వెదవకి ఎయిర్ కండిషన్ గదులు, సోఫాలు, ఫ్యానులు, కేకులు, కూల్ డ్రింకులు, కారులో మెత్తని సుఖాలు, డన్లప్ పరుపులు, రూపాయి నోట్ల కట్టలు జ్ఞాపకానికి వచ్చి సుఖాన్ని కలిగిస్తాయి. ఊహల్లో ఉన్నవాడి సుఖం అంతా లేనివాడు దాన్ని గురించి ఊహించుకునే పరిస్థితుల్లో వాణ్ణి ఉంచడంలోనే ఉంది. అలాగే సమ్మరు, వింటరు వగైరాలు. ఒప్పుకున్నాం, కంటిన్యూ. నన్ను అడిగితే ఎండాకాలంలో వర్షాకాలం గురించి ఊహించుకోవాలి, అలాగే వైస్ వెర్సా శీతాకాలంలో వసంతకాలం గురించి ఊహించుకోవాలి. ఆల్ రైట్, ప్రొసీడు. ఋతువుల మీద ఆగ్రహం కలగకుండా మంచి అభిప్రాయం కలగాలంటే మనం ఉంటున్న ఋతువుని వదిలేసి మిగతా ఋతువుల గురించి ఆలోచించాలి. సరే, ఇదో ఎస్కేపిజం. బాబోయ్ ఎండలు అని సూర్యుడిని తిట్టుకుంటూ ఏడుస్తూ ఎందుకుండడం? కనుక వింటర్ని పొగుడుతూ పద్యాలు రాయి, వర్షాన్ని ఆహ్వానిస్తూ కందె పద్యాలు రాసేసి. ఉన్నదాన్ని వదిలేసి లేనిదాన్ని పట్టుకోమంటావు.
అంటం లేదు, ఏడవద్దు అంటున్నాను. ఈ ఎండలు, ఈ మంటలు, ఈ దాహం, ఈ చిరాకు, ఈ తాపం, వీటన్నిటి నుంచి రక్షించమంటున్నాను. అవేవీ లేవు అనుకోవడమే దీని నుంచి రక్షణ. షటప్. షటప్ కాదు. 1982లో 128 డిగ్రీల వేడి ఉందనుకో, ఇప్పుడు 1972లో 115 డిగ్రీలో 118 డిగ్రీలో ఉంది కనుక అప్పుడు నేను ఉండను కదా అని ఆ ప్రభువుకి మోకాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 1990లో అగ్గిపెట్టె రూపాయి ఉంటుంది కాబట్టి 1972లో సుఖంగా ఉన్నామని నమ్మమంటాం. అంతే అంతే. ఏమండి, కులాసా? ఆహా, అంతా కులాసా. ఎండలు ఎలా ఉన్నాయి? మామూలే. జాగ్రత్తగా ఉండండి. ఏం జాగ్రత్త? వీధిలో తిరక్కండి, ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉన్నవాళ్ళు మటుకు పోవడం లేదా? ఆ సంగతి కాదు నేను చెప్పేది. మాట్లాడరే. ఏం ఎండ దెబ్బ కొట్టిందా ఏమిటి? కథా ప్రపంచంలోని శ్రోతలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి సమ్మరోపాఖ్యానం విన్నారు. మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.